ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మీకు శుభములు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం గమనించినట్లయితే, తప్పిపోయిన కుమారుడు తండ్రిని చూచి నీకు విరోధంగా, పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేసినాను అని తన తండ్రి ఎదుట తాను చేసిన పాపాన్ని మొహమాటం లేకుండా పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అతడు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అతని తండ్రి ఏం చేశాడంటే, అప్పుడు తండ్రి దాసులను చూచి ప్రశస్త్ర వస్త్రం తొడిగించి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఎందుకంట, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు మరి తిరిగి వచ్చి తన పాపాన్ని మరి ఒప్పుకున్నాడో, ఆ తండ్రి అతన్ని చేర్చుకొని తన పాప జీవితానికి బదులుగా మరి తండ్రి అతన్ని మరి ప్రశస్త్ర వస్త్రం ధరింపజేసినాడు, చేతికి ఉంగరాన్ని ఇచ్చినాడు, పాదములకు చెప్పులు తొడిగించి మరి కొవ్విన దూడను వధించి మరి మనం సంతోషపడదామని తన దాసులకు చెప్పినాడు. పిల్లలు అనేక మార్లు మనం మన కొడుకులు, మన కుమారులు కానీ మరి ఈ లోకంలో ఇంకా అనేక మంది తప్పిపోయినప్పుడు వారు తప్పులు చేసినప్పుడు వారి తప్పులను వారు ఒప్పుకోరు. వారు చేసిన తప్పులను వారు సమర్థించుకుంటూ ఉంటారు, లేదంటే నేను చేయలేదు అని అంటూ ఉంటారు. ఒకవేళ తప్పు చేయటం మనం చూస్తే దండిస్తాం, తప్పు చేయొద్దని అంటూ ఉంటాం. మానవుని జీవితంలో చేసిన తప్పులను ఒప్పుకోకపోవటం వలన మానవుడు ఆశీర్వాదాలను పొందుకోలేకపోతూ ఉన్నాడు. మనం కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం, మనం చేసే తప్పులకు, మనం చేసే పాపాలకు దేవుని ఎదుట ఆ పాపాలను మనం ఒప్పుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి మనము వర్ధిల్లలేకపోతా ఉన్నాం. దేశం, రాష్ట్రం చేసే ఆ లంచగొండి తనాలను బట్టి, పాపాలను బట్టి రాష్ట్రాలు వర్ధిల్లలేకపోతా ఉన్నాయి. ప్రియులారా, పాపం మనలో ఉన్నప్పుడు ఆశీర్వాదం మనము పొందలేము. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాలను మనము పొందలేకపోతూ ఉన్నాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, మొరపెడతా ఉంటాం, ప్రార్థనలు ఎత్తుపట్టి దేవా మమ్మల్ని దీవించు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనలో దాగి ఉన్న పాపాన్ని మనము వదిలిపెట్టాం. దాన్ని ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకొని మనం దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. కానీ ప్రార్థనను మరి పాపాన్ని పక్కకు పెట్టి ప్రార్థన చేస్తే నువ్వు ఎలా దీవించబడతా ఉంటావు? మన ప్రార్థనకు మన పాపమే అడ్డుబండంగా ఉంటుంది. మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణము మనమే. ఇలా ఆదికాండము మనం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆ అధ్యాయంలో తినవద్దని చెప్పిన పండును మరి వారు తింటారు, తిని దేవుని దృష్టికి దోషులవుతారు. 12వ వచనంలో ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము అని పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను దిగంబరినే ఉన్నా అంటాడు. అందుకు దేవుడు ఏమంటా ఉంటాడు, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అంటే 12వ వచనంలో ఆదాము ఏమంటా ఉంటాడంటే, అందుకు ఆదాము, నాతో కూడా ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అన్నాడు. సూటిగా మరి ఆ పండు తిన్నావా, నేను తినొద్దన్న పండును తిన్నావా అని సూటిగా అడిగినప్పుడు, అవును ప్రభువా, అవును దేవా, నేను తిన్నాను, నేను పాపం చేసినాను, నన్ను క్షమించు అని సూటిగా దేవునికి చెప్పకుండా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే
ఆ పండు నాకు ఇచ్చింది, ఆ పండు వల్ల నేను తిన్నానని మరి స్త్రీ మీద నెపాన్ని మోస్తా ఉన్నాడు, ప్రియులారా, మోపుతా ఉన్నాడు. నా పాపాన్ని క్షమించు ప్రభువా, మరి నేనే ఆ పండు తిన్నానని ఒప్పుకుంటే సరిపోయేది. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక ఏదైనా వనంలో మన తోటను సృష్టించి దాంట్లో మానవుని ఉంచి తినుటకును తాగుటకును మరి పెంచుటకును అన్నీ ఇచ్చి అందులో పెట్టితే స్త్రీ ద్వారా మరి తను తినవద్దన్న పండును, దేవుడు తినవద్దన్న పండును తిని మరి ఆశీర్వాదాన్ని మరి శాపంగా మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అతన్ని బట్టి భూమి శపించబడింది, అంతా శపించబడ్డాయి. సృష్టిలో ప్రతిదీ కాలుష్యం అయిపోయింది. అన్నీ శపించబడినవిగా ఈ సృష్టి తయారైపోయింది. ఒక్క మానవుడు చేసిన తప్పుకు మనమందరము శాపగ్రస్తులమైపోయినాం. అయితే ఈ తప్పిపోయిన కుమారుడిగా పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఎంతో సంతోషపడేవాడు. కానీ ఆ తండ్రికి దుఃఖాన్ని కలుగజేసినాడు. మనం అనుభవించవలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టాడు. మనలో అనేకులము ఇలానే ఉన్నాం. ఆశీర్వాదాలను పాపం చేతనే మనము పోగొట్టుకుంటున్నాం. దేవుడు మనకు ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని మనం చేసే ప్రతి పాపం ద్వారా మనము ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఆశీర్వదించిన కొలది మనం పాపానికి దూరంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. 4వ అధ్యాయంలో చూస్తే హేబేలు అర్పణను దేవుడు హేబేలు అర్పణను మరి అంగీకరించినాడని కయ్యూను హేబేలును చంపేస్తాడు. అతనిలో ఉన్న పాపం అతన్ని అలా చేసేటట్లుగా చేసింది. అర్పణ విషయంలో, దేవునికిచ్చే విషయంలో, మన ఆశీర్వాదాల విషయంలో మనమే అడ్డుబండంగా ఉంటాం. మనం ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఇవ్వాల్సిన దానికంటే తక్కువగా ఇచ్చి మనము ఆశీర్వదించు ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం. క్షమాపణ వలన మరి పాపాన్ని ఒప్పుకోకపోవటం వలన మనము దీవించబడలేక పోతా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, పాపం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటూ ఉంటామో తండ్రి దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనము దీవించబడతా ఉంటాం. అందుకే మానవుని యొక్క పాప స్థితి నుంచి తప్పించడానికి మరలా మానవునిగా దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. మానవుని సృష్టించిన దేవుడే మానవునిగా తిరిగి వచ్చి మానవుని యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేసినాడు. మానవుడు పొందిన శాపము నుంచి విముక్తి కలగజేసినాడు. ఆయన శిలువ మీద మరణించి ఆయన తన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలగజేసినాడు. మానవుడు చేసిన మొదటి మానవుడు చేసిన ఆ తప్పుకి కడపటి ఆదామైన యేసు ప్రభు వారు పాప ప్రక్షాళన చేసి ఆశీర్వాదంగా మార్చినాడు. మనము ఆశీర్వాదంగా ఉండుటకే దేవుడు మనల్ని సృజించినాడు. అయితే తండ్రిని వదిలి తప్పిపోయిన కుమారుడిగా మనము తప్పిపోయి తిరుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఎక్కడైతే తప్పిపోతా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో అయితే మరి నువ్వు దిగజారిపోయినావో, ఆ పరిస్థితుల్లో నుంచి తప్పిపోయిన కుమారుడు మరి తిరిగి వచ్చినట్లు తండ్రి యొద్దకు తిరిగి వచ్చి నీ మనసు మార్చుకొని ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావో దేవుడు నిన్ను చేర్చుకుంటా ఉంటాడు. దేవుడు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి తండ్రి నీకు విరోధంగాను, తండ్రికి పరలోకంకు విరోధంగా, నీకు విరోధంగా పాపం చేసినానని ఎప్పుడైతే నిర్మోహమాటంగా మరి ఒప్పుకున్నాడో అప్పుడు దీవించబడిన వాడిగా ఉన్నాడు. మరి మన జీవితంలో మరి ఎక్కడైతే మనం తప్పిపోయి దేవుని వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నామో నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుడు నిన్ను క్షమించి తన కుమారునిగా చేర్చుకొని నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు తన కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.